ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపించడానికి పెట్టమని కోరుతున్నా. ఆయన చూడాలి నిన్ను. కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం అని చెప్పిన పెద్ద మనిషి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కనుక చూడమని చెప్పండి. ఖమ్మం జిల్లా మొత్తం ఎరుపైపోయింది, ఎర్ర సాయంతో నిండిపోయింది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు కమ్యూనిజం లేదా? కళ్ళుంటే చూడండి, మీ కళ్ళతో చూడండి, అంతేగాని నరేంద్ర మోడీ కళ్ళతో చూడబాకు. ఇప్పుడు నరేంద్ర మోడీ కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అందుకే చెప్తా ఉన్నా, ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెర్రరిస్ట్ కానీ క్రిమినల్స్ కానీ ఉన్నాడంటే దానికి ట్రంప్ ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టెర్రరిస్ట్ అయితే దానికి మూలాలు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నాయి. తెలంగాణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు ఎవరి పక్క ఉన్నాడు? బీజేపీ మూతలు లాగుతూ ఉన్నాడు. రెడ్ షర్ట్ వాలంటీర్స్ అందరూ కూర్చోవాలి. ఇంకా మన పెద్ద నాయకులు మాట్లాడేది ఉంది. ఇతర దేశస్తులు వారిని మీకు పరిచయం చేయాలి. అందరూ మీరే క్రమశిక్షణగా ఉండాలి. కూర్చోండి. రెడ్ షర్ట్ వాలంటీర్స్ మీరు ఏం నేర్చుకున్నారా? మీరే ఇండిసిప్లిన్గా ఉన్నారు. మీరు కంట్రోల్ చేయాల్సిన పోయి మీరే కంట్రోల్ తప్పుతా ఉన్నారు. సిగ్గుచేటిది. కూర్చోండి అక్కడే, కదలబాకండి ఎవరు. లేకపోతే డ్రెస్ తీసి పారేసిపోండి. రెడ్ షర్ట్ వాల్సిగా ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ మోడీ పక్కనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు. అపోజిషన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు చిట్టా ఇప్పుతాడని చెప్పేసి భయపడి బ్లాక్మెయిల్లో ఉన్నారు. వీళ్ళ నాయకుడు మోడీ అయితే మోడీ ప్రథమ బానిస ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి వీళ్ళు కలిసి ప్రపంచాన్ని అసలాగతం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద భారతదేశ ప్రపంచం పెద్ద దేశం మంది, ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచం ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వెనుజిల్లా అధ్యక్షుడి వాళ్ళ భార్యని రాత్రి ఎత్తుకెళ్ళిపోతారా? వెనుజిల్లాకు అమెరికాకి 2000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి? అదేమంటే మీరు మారక ద్రవ్యాలు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు. మారక ద్రవ్యాలు అమ్మేదోరో తెలుసా? ఈ ప్రపంచానికి మారక ద్రవ్యాలు నేర్చిపించేది పంపించేది మోడీ శిష్యుడు అదాని. ఇప్పుడు పోయి చూడండి, ముంద్రా పోర్టు ఉంది గుజరాత్లో. ముంద్రా పోర్టును ఉన్నటువంటి గంజాయి ప్రపంచం మొత్తం సప్లై చేస్తూ ఉన్నాడు. మీకు చేత అయితే అదాన్ని పట్టుకోగలరా? అదాన్ని పట్టుకోలేరు, కానీ వెనుజిల్లా అధ్యక్షుని పట్టుకుంటున్నారు. కానీ అక్కడ లేదు గంజాయి. అక్కడ ఉండేదేంటి? చమురు ఉంది. చమురు కోసం పోయారు సంపద తీసుకోవడానికి. ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతి చేస్తున్నప్పుడు దీన్ని ఖండించకుండా ఉంటే, ఇంత పెద్ద భారత ప్రధానమంత్రిగా ఉంటే మా ప్రధానమంత్రిని తలంపుకోలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆయన దుర్మార్గాన్ని సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత సిగ్గుతో తల ఉంచుకోవాలి. తక్షణం మేమాత్రం ప్రజల మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయండి. మీరు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు లేకుండా పోతే కేంద్ర మోడీ లేడు, మసడు దిగిపోతాడు. మరి అంత ముఖ్యమైన పాత్ర వహించేటువంటి మీరు ఎందుకు నోరిప్పు లేకుండా పోతున్నారు? ఎందుకంత కట్టుమానసిగా ఉన్నారు? కట్టుమానసకుండా అసలు కర్మ మీకెందుకు వచ్చింది? తక్షణం నన్ను ఖండించమని చెప్తా ఉన్నాం. అదే ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మొత్తం డబ్బులు నష్టం వస్తుందని చెప్తా ఉన్నాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి
వీళ్ళు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014 నుంచి. కానీ 2014 ఇప్పటిదాకా కార్పొరేట్ కంపెనీస్కి 28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు అంటే రాయితీలు ఇచ్చారు, డబ్బులు ఎగ్గొట్టారు, రాయితీలు ఇచ్చారు, ఎగ్గొట్టి వాళ్ళు లండన్లో కెనడాలో కూర్చున్నారు. వీళ్ళంతా కలిసి మోడీ వచ్చిన తర్వాతనే 28 లక్షల కోట్ల రూపాయలు మన సొత్తు, మనకంటే పన్ను, ఈ పన్ను వచ్చిన డబ్బులు మొత్తం తీసుకు బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో కొంత తీసుకుపోయారు. కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు 85 కోట్ల మంది ప్రజానీకానికి ఖర్చు పెట్టింది 10 లక్షలు అయితే, మీరు 28 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి 40 కుటుంబాలకు ఖర్చు పెట్టారు. కేవలం 40 కుటుంబాలకి.